ఒక గంట ఫుల్ స్క్రిప్ట్ టాపిక్. యూట్యూబ్ వ్యూస్ కి ఎంత మనీ వస్తుంది? డయలాగ్. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్న ప్రతి క్రియేటర్ కి ఒక కామన్ డౌట్ ఉంటుంది. 1,00,000 వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది? 1,000,000 వ్యూస్ కి లాక్స్ వస్తాయా? షార్ట్స్ కి మనీ వస్తుందా? ఈరోజు కంప్లీట్ రియాలిటీ చెప్తా. చాలా మంది సోషల్ మీడియాలో ఫేక్ ఇన్కమ్ స్క్రీన్ షాట్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది అంటారు, ఒక వీడియో వైరల్ అయితే లైఫ్ సెట్. కానీ నిజం ఏమిటంటే యూట్యూబ్ ఇన్కమ్ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. వ్యూస్ మాత్రమే కాదు, ఆడియన్స్, కంట్రీ, సిపిఎం, వాచ్ టైమ్, నీష్ ఆడియన్స్, ఏజ్, యాడ్ ఎంగేజ్మెంట్ ఇవి కూడా ఇన్కమ్ డిసైడ్ చేస్తాయి. ఉదాహరణకి, ఇండియా ఆడియన్స్ కి వచ్చే సిపిఎం యుఎస్ ఆడియన్స్ సిపిఎం కంటే చాలా తక్కువ ఉండొచ్చు. అందుకే సేమ్ వ్యూస్ ఉన్న డిఫరెంట్ క్రియేటర్స్ కి డిఫరెంట్ ఇన్కమ్ రావచ్చు. కొన్ని క్రియేటర్స్ 1,00,000 వ్యూస్ కి 2,000 రూపాయలు ఎర్న్ చేస్తారు. మరికొన్ని ఛానల్స్ 20,000 రూపాయలు కూడా ఎర్న్ చేస్తాయి. అందుకే ఫస్ట్ అండర్స్టాండ్ చేయాల్సింది, యూట్యూబ్ ఇన్కమ్ ఫిక్స్డ్ కాదు. 1000 వ్యూస్ సిపిఎం. ఇప్పుడు సిపిఎం గురించి ఫుల్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సిపిఎం అంటే కాస్ట్ పర్ 1000 వ్యూస్, అంటే అడ్వర్టైజర్స్ 1000 వ్యూస్ కి యూట్యూబ్ కి మనీ పే చేస్తారు. అందులో కొంత పర్సెంటేజ్ యూట్యూబ్ తీసుకుంటుంది, మిగతాది క్రియేటర్ కి వస్తుంది. ఇండియాలో సిపిఎం యావరేజ్గా 20 రూపాయలు నుంచి 200 రూపాయలు వరకు ఉండొచ్చు. కానీ ఇది నిచ్ బట్టి మారుతుంది. ఉదాహరణకి, ఫైనాన్స్ వీడియోస్ హై సిపిఎం, టెక్ వీడియోస్ గుడ్ సిపిఎం, ఎడ్యుకేషన్ బెటర్ సిపిఎం, ఎంటర్టైన్మెంట్ లో సిపిఎం. ఎందుకంటే ఫైనాన్స్ ఆడియన్స్ ప్రాడక్ట్స్ కొనడానికి ఛాన్సెస్ ఎక్కువ. అందుకే అడ్వర్టైజర్స్ ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఆల్ వ్యూస్ మానిటైజ్డ్ కావు. కొంతమంది యాడ్ స్కిప్ చేస్తారు, కొన్ని వ్యూస్ కి యాడ్స్ రావు. అందుకే ఎగ్జాక్ట్ ఇన్కమ్ ప్రిడిక్ట్ చేయడం ఇంపాసిబుల్. కానీ యావరేజ్ ఎస్టిమేట్ మాత్రం చెప్పొచ్చు. వ్యూస్ వర్సెస్ ఎర్నింగ్స్. డైలాగ్. ఇప్పుడు యాక్చువల్ ఎర్నింగ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. 1000 వ్యూస్ నుంచి 20 రూపాయలు నుంచి 200 రూపాయలు, 10,000 వ్యూస్ నుంచి 200 రూపాయలు నుంచి 2,000 రూపాయలు, 1,00,000 వ్యూస్ నుంచి 2,000 రూపాయలు నుంచి 20,000 రూపాయలు, 1,000,000 వ్యూస్ నుంచి 20,000 రూపాయలు ప్లస్ కూడా రావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, షార్ట్స్ వ్యూస్ మరియు లాంగ్ వీడియో వ్యూస్ ఇన్కమ్ సేమ్ కాదు. షార్ట్స్ కి సిపిఎం చాలా తక్కువ ఉండొచ్చు. లాంగ్ వీడియోస్, బెటర్ యాడ్స్, బెటర్ వాచ్ టైమ్, బెటర్ ఇన్కమ్. అందుకే చాలామంది క్రియేటర్స్ షార్ట్స్ ద్వారా ఆడియన్స్ బిల్డ్ చేసి లాంగ్ వీడియోస్ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. ఇది స్మార్ట్ స్ట్రాటజీ. ఇంకో విషయం, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. లైక్స్, కామెంట్స్, వాచ్ టైమ్ ఎక్కువ ఉంటే అల్గోరిథం పుష్ చేస్తుంది. హై సిపి వర్సెస్ లో సిపిఎం. డైలాగ్. అన్ని ఛానల్స్ కి సేమ్ ఇన్కమ్ రాదు. కొన్ని నిచ్ చాలా ప్రాఫిటబుల్. హై సిపిఎం నిచ్. ఫైనాన్స్, ఇన్వెస్టింగ్, ఇన్సూరెన్స్, బిజినెస్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్. ఇవి ఎందుకు హై సిపిఎం? ఎందుకంటే అడ్వర్టైజర్స్ కి వాల్యుబుల్ ఆడియన్స్ దొరుకుతుంది. ఉదాహరణకి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్, బ్యాంక్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్. ఇవి యాడ్స్ రన్ చేయడానికి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తాయి. కానీ మీమ్స్, కామెడీ, మూవీ క్లిప్స్ వంటి కాంటెంట్ కి సిపిఎం తక్కువ రావచ్చు. అందుకే నిచ్ సెలక్షన్ కూడా ఇంపార్టెంట్. కానీ లో సిపిఎం నిచ్ అంటే
సక్సెస్ ఇంపాసిబుల్ కాదు. ఆడియన్స్ స్ట్రాంగ్ ఉంటే స్పాన్సర్షిప్స్, బ్రాండ్ డీల్స్, మర్చెండైజ్ ద్వారా హ్యూజ్ ఇన్కమ్ రావచ్చు. మానిటైజేషన్ రూల్స్ రావాలందానికి రిక్వైర్మెంట్స్ 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్. ఇవి కంప్లీట్ చేస్తే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అప్లై చేయొచ్చు. షార్ట్స్ క్రియేటర్స్కి 90 డేస్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కూడా ఒకవే. కానీ చాలామంది క్రియేటర్స్ ఇక్కడే గివప్ అవుతారు. ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో వ్యూస్, లో సబ్స్క్రైబర్స్, నో ఇన్కమ్ ఇవి కామన్. కొన్ని ఛానల్స్ 50 వీడియోస్ తర్వాత గ్రో అవుతాయి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. రోజూ ఇంప్రూవ్ అవుతూ అప్లోడ్ చేస్తే అల్గరిథం స్లోలీ అండర్స్టాండ్ చేస్తుంది. అదర్ ఇన్కమ్ సోర్సెస్. యాడ్స్ మాత్రమే ఇన్కమ్ సోర్స్ కాదు. సక్సెస్ఫుల్ క్రియేటర్స్ ఎర్న్ త్రూ sponsorships, affiliate marketing, brand promotions, courses, own business, merchandise. కొన్ని క్రియేటర్స్కి యాడ్స్ కంటే స్పాన్సర్షిప్స్ ఎక్కువ ఇన్కమ్ ఇస్తాయి. ఉదాహరణకి మొబైల్ రివ్యూ ఛానల్కి బ్రాండ్స్ స్పాన్సర్ చేస్తాయి. అఫిలియేట్ మార్కెటింగ్ కూడా పవర్ఫుల్. ఎగ్జాంపుల్, అమెజాన్ ప్రోడక్ట్ రికమెండ్ చేశావనుకో, నీ లింక్ ద్వారా పీపుల్ బై చేస్తే కమిషన్ వస్తుంది. అందుకే స్మార్ట్ క్రియేటర్స్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ బిల్డ్ చేస్తారు. ఫైనల్ ఎండింగ్. యూట్యూబ్లో మనీ వస్తుంది కానీ పేషెన్స్, స్మార్ట్ వర్క్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో వైరల్ అవ్వకపోయినా స్టాప్ చేయొద్దు. కొన్ని ఛానల్స్ 100 వీడియోస్ తర్వాత సడన్లీ ఎక్స్ప్లోడ్ అవుతాయి. డైలీ ఇంప్రూవ్ అవుతూ కంటిన్యూ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జీబీఎస్ డ్రీమ్స్కేప్స్.